నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో హిమాలయ యోగి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ గురూజీ ఉన్నారు. స్వామి నమస్తే. హరి ఓం. వేణుస్వామి అని ఇక్కడ ఉన్నారు కదా స్వామి ఒకరు, ఆయన గురించి మీరు వినే ఉంటారు. ఆయన కూడా ఇదే చెప్తూ ఉంటారు, వామాచార పూజల గురించి, లేకపోతే ఇవి తప్పు కాదు అన్నట్లు చెప్తుంటారు. ఇప్పుడు నేను వచ్చాను కదా ఉజ్జయిన్లో మద్యం పోస్తుంటారు. ఆ పంతులు గారు తాగుతున్నాడు అక్కడే. మాకు ప్రత్యేకమైన ఇది ఉంటుంది కాబట్టి. మీకు తెలుసా ఉజ్జయిని కాలభైరవుడు? తెలుసు స్వామి. ఆ ఉజ్జయిని కాలభైరవుడికి నోట్లో పోస్తారు కదా. ఇంతకీ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే కొందరు ఇదంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదమ్మా. వీళ్ళని కూడా దేవుడి సన్నిధికి చేర్చడం ఎలాగని ఆలోచించి పెట్టిన పద్ధతులు ఇవి. లాజిక్స్ అనమాట. ఏం లేదు, ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్స్ ఎ లాజిక్. వేణుస్వామి గారు చెప్పింది కరెక్టేనా? ఆయన చెప్పేది కరెక్ట్ కాదు. మీరు డబ్బులతో, అది వ్యాపారం వేరండి, వ్యాపారం వేరు. ఆయన చేస్తున్నది నేను వ్యాపారమా కాదు నాకు తెలియదు. వేణుస్వామి ఎవరో, అతను ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆయన గురించి నాది కాదు ఇక్కడ చెప్పేది. ఏదైనా ఒక ధర్మం గురించి చెప్పేటప్పుడు అది ఒక శిక్షణగా ఉండాలి కానీ శిక్షగా ఉండకూడదు. శిక్షణ ఇచ్చేటటువంటి వాడు ఏం ఆశిస్తాడు నీ నుంచి? ఏమి ఆశించడు. నువ్వు బాగుపడితే బాగుండు అనుకుంటాడు. ఎప్పుడు ఒక గురువు నిన్ను ఉన్నతంగా చూడాలనుకుంటాడు. అలాగే మధ్యమాంసాలను ఉపయోగించడం అనేది తాంత్రికంలోకి వస్తుంది. ఇప్పుడు ఆగమాలు నిగమాలు, ఆగమాలన్నీ కూడా మనకి ఈ దక్షిణాచారంలోకి వస్తాయి. నిగమాల్లో కొన్ని వచ్చేసరికి అవి షార్ట్ కట్ మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే, నీకు ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నావా? మార్నింగ్ యోగా చేస్తాను. అదేలే, ఎప్పుడైనా తాగినట్టుగా నీకు అనుభవం వచ్చిందా? మత్తెక్కినట్టుగా? అంటే నాకు అది ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు దాని గురించి తెలియదు స్వామి. అంటే ఈ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది అవునో కాదో తెలియదు. అయితే ఇది కూడా ఒకసారి తాగి చూడు. అలా కాదు, అంటే మత్తుగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక అలౌకికమైన స్థితి, తేలిపోతుంది. శరీరం లేనటువంటి స్థితి, తేలిపోయేటువంటి స్థితి వస్తుంది అన్నమాట. ఆ స్థితి సమాధి అంటారు. అంటే శరీరం కట్ అయిపోతుంది. ఈ స్థూల శరీరం బరువుగా ఉంది, రోగం ఉంది, నొప్పి ఉంది, అవి ఉన్నాయి, ఏముండవుక శరీరం నుంచి నువ్వు డిస్కనెక్ట్ అవుతావు. అవి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతావు అన్నమాట. ఆ స్థితికి వెళ్ళిపోతే దాన్ని సమాధి అంటారు. అంటే ఆలోచన రాహిత్యం పొంది శరీరాన్ని మర్చిపోయేటువంటి ఒకనొక స్థితి కలుగుతుంది. ఆ స్థితి అప్రమత్తు అంటారు. ఈ మత్తు అంటారు. ఇది తాగితే వచ్చేది మత్తు, అది అప్రమత్తు. అంటే ఆ స్థితిని పొందడానికి ప్రతి ఒక్కరు ఈ దురలవాట్లకి లోనవుతున్నారు. ఏవి? ఈ గంజాయి, మత్తు. అంటే తేలిపోయినట్టుంది, గాల్లో తేలినట్టుందని ఏదో పాట ఉంది కదా. అంటే అలా తేలిపోవడం, అలా బూగిపోవడం, పక్కన వాళ్ళని ఎవరిని పట్టించుకో. నువ్వు భర్త అయినా వాడు అప్పటి వరకు రూలింగ్ చేస్తాడు, అప్పుడు నువ్వు అంటావు. నువ్వు నీ ఎవరు రూల్స్ పనిచేయవు, అదే చట్టం పనిచేయదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటారనమాట, ఒక అద్వైత స్థితి. అదే స్థితి షార్ట్కట్లో మద్యము మాంసం వలన వస్తుంది. దీన్ని డోపమైన్ అంటారు. ఇప్పుడు సైంటిఫిక్గా చూసినట్టయితే బ్రెయిన్ నుంచి నీకు ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది. ఏది? ఇప్పుడు మనం అనుకునే భార్యాభర్తల సంబంధంలోనూ ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది. అందుకే భార్యాభర్తలు లేకపోతే ఈ సంసారం ఎందుకు ఎదగోవాలా చివరి వరకు. నువ్వు హాయిగా ఒకళ్ళొకళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ ఇద్దరు ఎందుకుంటున్నావు? ఆ చిన్న ఎండోర్ఫిన్, ఆ సుఖం, ఆ ప్లెజర్. బట్ ఇట్స్ నాట్ ఆనంద. యు ఆర్ గెట్టింగ్ సుఖ, బట్ ఇట్స్ నాట్ ఆనంద. బట్ ఆనందం అనేటటువంటిది ధ్యానంలో వస్తుంది. అర్థమైందా? ఈ ప్లెజర్స్ ఇవన్నీ కూడా, ఈ బయట మత్తులన్నీ కూడా ఈ సంసారం వలన వస్తున్నాయి, ఈ మత్తుల వలన వస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని అది ఇది ఒకటేలాగా ఉంది కదా. కాబట్టి ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ నుంచి వెంటనే సమాధికి పొందడానికి అయితే ఇది ఉపయోగించవచ్చు. కానీ ఇదేం చేస్తుందంటే సమాధి చేసేస్తుంది, ఆ సమాధిని పొందనివ్వదు. ఇది అలవాటు వ్యసనం అవుతుంది, వ్యసనం మనలో ఆసనం అవుతుంది, ఆసనం వేసుకుని నిన్ను శాసనం చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. అందు గురించి వీటి జోలికి వామతంత్రం అనేటటువంటి దానికి ఎవడు వెళ్ళినా వాడి పతనమే తప్పితే
ఆడు ఏ స్వామి అయినా సరే, ఏ స్వామి అయినా అది పతనం వైపే దిశ, ఆఖరికి పతనం వైపే వెళ్తాడు, ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో అంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. రమ్మనండి ఉంటే హిమాలయాలకు పోదాం, మీరు అందరూ కూడా కెమెరాలు పట్టుకురండి, ఒక గంట నుంచుంటే చూడండి, మాతో పాటు గంట నుంచోండి. నేను గొప్పవాళ్ళని చెప్పట్లేదు, నేను కూర్చోండి మాతో పాటు. ఇప్పుడు నేను గుహలు చూపించాను నిన్న, చూసారా? అది ఇప్పుడు అఘోరాలకి మూల పురుషుడు అయినటువంటి గోరఖనాథుడు తపస్సు చేసిన ప్రదేశం అది. మీకు చూపించాను. అరుదైనటువంటి గుహలు ఎలా ఉంటాయి, లోపల ఎలా ఉంటాయి, ఎవరికి సపరేట్గా ఎలా ఉంటాయి, అండర్ గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, 3 అంతస్తులు ఎలా ఉంటాయి. మీరు కట్టగలరా అవన్నీ? ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా పోసినా కట్టలేదు. అది ప్రకృతి ఏర్పాటు చేసింది. అది కూడా చెప్పాను. నా తల్లి గుడిలో నేను కూర్చున్నాను, నా తల్లి చూసుకుంటుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నీ బిడ్డని ఎవరు రక్షిస్తారు? తల్లి రక్షించుకుంటుందా? అలాగే నా తల్లి భూమి భారతి గుండె గుహల్లో నేను కూర్చొని ఉంటే నన్ను రక్షించేది, నాకు భోజనం పెట్టేది. ఎవరు పెడతారు భోజనం? రోజు కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు పెట్టారు భోజనం? నువ్వు పెట్టావా? ఆ తల్లికి ఏది పెట్టాలో అది పెడుతుంటుంది. అందుకే మీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తింటారు, ఎలా ఉంటారు, మీరు రండి. ఇట్స్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. తీపి ఎలా ఉంటుందంటే తీగా ఉంటుందని చెప్తాం. తీపి ఎలా ఉంటుందని 10 సార్లు అడిగితే నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అంటాం. ఉద్ధరేత్ ఆత్మానాముద్ధరేత్, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నేనేం చెప్పలేను, నేను ఉద్ధరించలేను నేను. అందుచేత ఈ విధంగా వేణుస్వామి అయినా ఎవరైనా ఎవరు చేసినా వారు కనుక ఏదైనా ఆశిస్తే సర్వనాశనం అయిపోతారు. ఈ విద్యల్లో మాత్రం వాళ్ళు ఆశించకూడదు. వాళ్ళు ఆశించకుండా ఉన్నారని ఆ చేయించుకున్న వాళ్ళు ఎవరో దక్షిణ ఇవ్వకుండా ఉండకూడదు. అందుకే నేను ఒకటి రాశాను, యోగిని గుర్తించాలి. ఏంటి? యోగిని గుర్తించాలి అని అనుకోకూడదు. ఏంటి? ఏమర్థమైంది? యోగిని గుర్తించాల్సింది సమాజం, గుర్తించకూడదు అనుకోవాల్సింది యోగి. ఒకవేళ యోగిని గుర్తించలేదు ఈ సమాజం అనుకో, ఈ సమాజం నాశనం అయిపోద్ది. గుర్తించాలి అని అనుకున్నాడు అనుకో యోగి, సమాజం నాశనం అయిపోద్ది. అందుకే ఎప్పుడూ కూడా యోగిని ఇప్పుడు నేనున్నాను, నా బిడ్డకి ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని చెప్తే ఈ ప్రేక్షకులు ఎవరైనా నమ్ముతారా? నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, అక్కడ అంత దూరం ఎందుకు వెళ్ళాలంటే, నాకు ఎవరో గవర్నమెంట్ వాళ్ళు అదేదో విదేశీయ విద్య అనే పథకం ద్వారా మీకు 40 లక్షలు ఇస్తున్నామని మీ అమ్మాయికి అన్నారు. నేను సరే నా దగ్గర ఒక 40 లక్షలు ఉన్నాయి కదా అని పంపించాను. పంపించిన వెంటనే గవర్నమెంట్ మారిపోయింది, 40 లక్షలు లేవు. ఇప్పుడు 1.5 కోటి ఖర్చు అయినా సరే బయటికి రావడండి. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఈ సమాజం ₹1 దక్షిణ ఇచ్చాను ప్రభాకర్ యోగికి అని ఎవరొక్కరు నీతో చెప్పమను. మరి ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు ఇద్దరు పాపలు ఉన్నారని 100 సార్లు చెప్పాను. గృహస్థ సన్యాసిని నేను. గృహస్థ ధర్మాన్ని సన్యాసాన్ని ఇప్పుడు మీరు గృహస్థులై ఉన్నారు, మీకు ఎవరు చెబుతారు? గృహస్థులు సన్యాసం తీసుకుంటే మీ యొక్క బాధలు ఏంటో ఎవరికి తెలుస్తాయి? అందుకు నేను గృహస్థుని అయితేనే తెలుస్తుంది. మా పరంపరే గృహస్థులది, ఋషులందరూ గృహస్థులే, మునులందరూ గృహస్థులే. ఓకే, మీరు ఫ్యామిలీతో ఉంటున్నారా ప్రజెంట్? నా చిన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా అని లేదు, కానీ పెళ్లి చేసుకోబడ్డది. అక్కడి నుంచి గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలి, ఇటు అంతకుముందు నుంచి ఉన్నటువంటి సాధన కొనసాగించాలి. అప్పుడు భార్య ఎలాంటిది అయి ఉండాలి? గుణవంతురాలై ఉండాలి, లేకపోతే ధనవంతురాలై ఉండాలి, లేకపోతే సౌందర్యవతి అయి ఉండాలి. ఎవరో ఇయే కదా కోరుకుంటారు. కానీ నాకు అనుకూలవతి అని భార్య కావాలని కోరుకున్నాను. ఏంటి? అనుకూలవతి. అందుకు నేను చెట్టు కింద ఉంది. అందుకే నా గొప్పతనం నాది కాదు, నా అనుకున్నటువంటి భార్య యొక్క గొప్పతనం. అక్కడ విష్ణుమూర్తి అంత గొప్పగా వెలుగొందుతాడు కనుక ధనం అనే ఫైనాన్స్ ప్రాబ్లం లేదు కాబట్టి విష్ణుమూర్తి హాయిగా పడుకున్నాడు. అర్థమవుతుందా? అందుకని అక్కడ స్త్రీ యొక్క గొప్పతనం ఉంది. ఇక్కడ ఈయన 4 తలకాయలు వేసుకుని కూర్చుని బ్రహ్మగారు హాయిగా కూర్చోగలిగాడంటే ఆ పక్కన చక్కటి సంగీతం వాయిస్తూ ఎక్కడ ఆనంద పరవశంలో ఉంచుతుంది ఆ భార్య కాబట్టి ఉండగలిగాడు.
ఇక మూడోవాడు ఆయన చంచలంగా తిరుగుతున్నప్పటికీ ఆ భార్య ఆయన వెంటే ఉన్నది కాబట్టి సగభాగమై ఆయనకి సాగుతుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే తన సహధర్మచారిని, తన దగ్గర భార్య కాదు కావాల్సింది, పెళ్ళం కాదు కావాల్సింది, సహధర్మచారిని అయి ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రతి భార్య కాకూడదు, పెళ్ళం కాకూడదు. ఇదేంటంటే మూడు చెప్తారు, ఏం చెప్తారో అర్థం కాదు. భార్య వేరు, పెళ్ళం వేరు, సహధర్మచారిని వేరు. అందుకు నా భార్య సహధర్మచారిని, ధర్మాన్ని ఆచరించడానికి తాను చరించినటువంటిది. ఇద్దరు బిడ్డల్ని, సంతానాన్ని వృద్ధి చేసి ఈ లోకానికి అందించి మేము తల్లిదండ్రులు అయ్యాం. అక్కడి నుంచి తల్లిదండ్రుల పాత్ర మాది ఏంటి. ప్రతి ఒక్క గృహస్థు సన్యాసి కావాలంటే నీవు బిడ్డలు కనే వరకు, బిడ్డలు ఎందుకు కనాలి అంటే అది కాముక చర్య కాదు, కామాగ్ని దహనం చేసేటువంటి ఒక యజ్ఞం. ఒక పురుషుల్లో, ప్రతి ఒక్కరిలో పురుషుల్లో ఉండే కామం అంతరాయం కలిగిస్తుంది సాధనకి. అందుకు కామాన్ని అగ్ని అనేటటువంటి, కామం అనే అగ్నిలో స్త్రీ అనేటటువంటి యోనిస్థానాన్ని అగ్నికుండంగా భావించి దాంట్లో అవిష్యను సమర్పించి కామాగ్ని దహనం చేసి ఫలితాన్ని బిడ్డలుగా ఈ లోకానికి అందించి, ఈ లోకానికి నీ సంతానాన్ని, నీ సత్సంతానాన్ని రేపు కొనసాగించడానికి, ఈ భూమికి భారం తగ్గించడానికి సత్పురుషులైన వాళ్ళందరూ సన్యాసం తీసుకుంటే దుష్టులందరూ కూడా సంతానానికి అంటారు. అప్పుడేమవుతుంది, భూమికి భారం అవుతుంది. అందుకు మనం ఋషి పరంపర అయినటువంటిది గృహస్థాశ్రమం స్వీకరించి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ హిమాలయాల్లో నా భార్య, నేను హిమాలయాల్లోనూ ఎప్పుడు భార్యాభర్తలు పాత్ర వహించిన తర్వాత, తల్లిదండ్రులు అయిన తర్వాత అక్కడి నుంచి సన్యాసం నా భార్య తన గృహస్థ సన్యాసం, నేను గృహస్థ సన్యాసం, ఇద్దరం కలిపి ఇప్పుడు ఏమవుతాం, భార్యాభర్తల స్థానం నుంచి తల్లిదండ్రుల పాత్రలకు వస్తాం. అక్కడ భార్యాభర్తలు ఎండ్ అయిపోయారు. తన సాధన తను చేసుకుంటుంది, నా సాధన. మేము గుహల్లోకి ఇద్దరం కలిసి వెళ్ళాం, గుహల్లో సాధన చేసాం, హిమాలయాల్లో సాధన చేసాం. 30 సంవత్సరాలు నాతో జర్నీ చేసింది నా భార్య. అర్థమైంది. పిల్లలు కూడా, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి దయానంద ఆశ్రమం మీకు చూపించాను మొన్న. దయానంద ఆశ్రమంలోనే పిల్లలు, శుద్ధానంద స్వామీజీ మా పిల్లలు చక్కగా అందరూ యోగులు, ఋషులు అందరూ కూడా హిమాలయాల్లో ఆడుకున్నారు వాళ్ళు. కాబట్టి మా జీవన విధానం వేరు. కాబట్టి గృహస్థ సన్యాసం అనేది సర్వోత్కృష్టమైనటువంటిది. లేకపోతే రాక్షసులు పిల్లల్ని కంటారు, అందరూ సన్యాసం తీసుకుంటాం మొదలు పెడితే, ఇదిగో అదే కదా వివాదం. ఆ బీకే గురించి మాట్లాడారు మీరు. ఇప్పుడు అందరూ సన్యాసులు 50 లక్షల మంది నన్స్ ఉన్నారు అనుకో, వాళ్ళు ప్రొడక్షన్ ఆగిపోయింది కదా మనకి. అన్ని మతాల వాళ్ళు ఒకళ్ళు 10 మంది 20 మందికి అంటున్నారు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, ఈ జనాభా తరిగిపోతుంది. అప్పుడేమవుతుంది, సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుందని ఒక వివాదం సృష్టించబడుతుంది. అలాగే సాయిబాబా మతం పెరిగిపోతే సనాతన దేవతలకి అవరోధం కలుగుతుందని వాళ్ళు అందరినీ దేవతలుగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ వక్రీకరించి ఒకళ్ళు హైడ్ చేసి దాని మీద ఇక మిగతా అసలు సనాతనమే లేదు, రామాయణమే లేదు, రాముడు పుట్టలేదు, కొత్త వింత స్వామీజీలు బయలుదేరారు ఈ మధ్యన. ఎవరో వచ్చి 3000కి శక్తిపాతం ఇస్తామంటారు, ఇదే ధర్మం అంటారు, ఇదే సనాతన ధర్మం అంటారు, అసలు రాముడు పుట్టలేదంటారు మనవాళ్ళు. ఈ కొత్త రకం స్వామీజీలు అందరూ పుట్టుకొచ్చినప్పుడు మరి ధర్మాన్ని కాపాడుకుంటానికి, సంరక్షించుకోవడానికి అవసరమైతే ఇలాంటి దేవతల్ని కట్ చేయడం అనేటటువంటి చేయడానికి చేసిందే. కానీ సనాతన ధర్మం ఎప్పుడు కూడా సాయిబాబా రానివ్వండి, ఇంకో బాబా రానివ్వండి, బుర్డీ బాబా రానివ్వండి, డేరా బాబా రానివ్వండి, అందరినీ యాక్సెప్ట్ చేసింది. అర్థమైంది. దాని అనుభవాన్ని కూడా సవిచూసింది. కాబట్టి సనాతన ధర్మానికి ఇలాంటి అవరోధాలు ఏమీ లేవమ్మా. కాకపోతే ఎవరు వచ్చినా సరే ఆదరిస్తుంది, ఎవరు వచ్చినా సరే మనకి తప్పకుండా ఆదరిస్తుంది, దాంట్లో కలిపేసుకుంటుంది. మహాసాగరం లాంటిది సనాతన ధర్మం. ఏ నది వచ్చినా తన మదిలో కలుపుకుంటుంది.